ఫ్లాప్ అయింది. ఇది మాత్రం బింబిసారా తర్వాత ఇది బ్లాక్ బాస్టర్ సినిమా. ఎందుకంటే స్టోరీ పరంగా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ సీన్ కానీ సెకండ్ హాఫ్ లాగానే అప్పట్లో అంటే సుభాష్ చంద్రబోస్ నేతాజీ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా యుద్ధాలు జరిగినో, ఎలా అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలా బయటికి వచ్చిన ఆ స్టోరీ మాత్రం డెప్త్ గా మాత్రం మంచిగా ఉందని. అంటే అప్పట్లో ఎలా యుద్ధం జరిగినాయి అంటే ఎలా సీక్రెట్ కోర్సు ఎలా జరిగినా అన్ని సైన్స్ పరంగా అయితే మస్తు ఉందన్న సినిమా. ఒకటే చెప్తా బ్రో, సినిమా మాత్రం సూపర్ బ్రో. డెవిల్ అనగానే కళ్యాణ్ రామన్నకి ఇది ప్లస్ బ్లాక్ బాస్టర్ హిట్. జై కళ్యాణ్ రామన్న. నేను ఆగను, నేను చెప్తా ఆగను. నాకు బ్రో ఇప్పుడే డెవిల్ మూవీ చూసాను బ్రో. ఏంది బ్రో, మొన్ననే వచ్చింది మన ఇంత ముందు కళ్యాణ్ రామ్ మూవీ వచ్చింది కదా బింబిసారా తర్వాత మన రవితేజ వచ్చింది కదా. ఏంది బ్రో ఆ కాలంలోకి తీసుకెళ్తున్నారు ఈ మధ్య. ఈ టైంలో కూడా అంత రియలిస్టిక్ గా మూవీస్ రావడం అనేది చాలా చాలా రేర్ అన్నమాట. అభిషేక్ పిక్చర్స్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు. నేను అమ్మ ఎంత కళ్ళకు అద్దినట్టుగా ఆ లోకంలో తీసుకుపోయారు. నిజంగా అప్పుడు నిజంగా జరుగుతున్న అంటే ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైనింగ్, ఫ్రేమింగ్ అంటే ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్, అంటే చాలా న్యాచురల్ ఉంది. డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య, హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా తీశారంటే నిజంగా మీరు చూడండి ఆ కాస్ట్యూమ్స్ నిజంగా ఆ కాలంలోకి నిజంగా మన ఇది ఉన్నాడు కదా ఏమంటారు సుభాష్ చంద్రబోస్ కాలంలోకి తీసుకుపోయారు బ్రో. నిజంగా ఎంత బాగా యాక్ట్ చేశారంటే కళ్యాణ్ రామ్. జనమ్మ ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు బ్రో. అసలు ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఏంటి అనేది మీరు సినిమా చూడాలి బ్రో. అది లాస్ట్ వరకు మీకు అర్థం కాదు, లాస్ట్ లో అర్థం అవుతుంది అసలు దేనికోసం పనిచేశాడు అనేది. ఎంత న్యాచురల్ ఉందంటే నాకు మైండ్ ఎక్కేసింది బ్రో. చాలా అంటే చాలా. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఒకటి చూసినాం కదా మనం, ఎంత రియలిస్టిక్ ఉందో. ఇది చాలా బాగుంది బ్రో, చాలా రియలిస్టిక్ ఉంది. హిట్ మూవీ బ్రో. కళ్యాణ్ రామ్ తర్వాత బింబిసారా తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగుంది అన్న, చాలా బాగా అనిపించింది. కాకపోతే కొన్ని దాంట్లో ఏమంటే డైరెక్టర్ లేని లోటు అనేది కొద్దిగా కనబడింది. నవీన్ మేడారంది అయితే డైరెక్టర్ ఇష్యూ అయితే కొద్దిగా అయితే కనబడుతుంది. ఇంకోటి అయితే అభిషేక్ నామయ్య గారు అయితే నిజం కొద్దిగా బాగానే బెటర్ అనిపించింది. ఇంకోటి పిక్చర్స్ పరంగా అయితే కానీ ఆ నెగిటివిటీగా వేరే ఉంటదేమో ఆ కాలంలో అని అనుకున్నా. కాకపోతే ఆ త్రివర్ణం ఎవరు, నేతాజీ వస్తాడా, ఏంది ఫైట్ సీన్స్ అనేది ఒక మర్డర్ జరిగింటది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతుంది. ఎవరు చేసినారు ఏం కథ అనేది ఆ ఎన్ఆర్ఐ ఏదో ఉంటది, ఏజెంట్స్ ఎవరు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ అవుతా అంటే ఈ రివీల్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ లో మళ్ళీ ఏంటనే సస్పెన్స్ వచ్చేస్తారు. కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఫైట్స్ పరంగా అయితే టాప్ 2 లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి మాలవిక నాయర్ గారే అనుకుంటాం త్రివర్ణం గారు అనుకుని, కానీ ఆమె కాదు, ఆమె కూడా చాలా బాగుంది. ఇంకోటి నిత్య మీనన్ గారు కూడా యాక్టింగ్ బాగుంది, ఆమె కూడా చాలా సూపర్ అనిపించింది. నాకైతే కళ్యాణ్ రామ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్తగా అనిపించింది, కొత్తగా బాగుందన్న. ఆ నెగిటివిటీకి కొద్దిగా కొన్ని అంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపించేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ గారికి అయితే మళ్ళీ ఇదైతే ఇట్టుపడుతుందని నేనైతే అనుకుంటున్నా. అప్పుడు జరిగిన ఆ ఇంగ్లీష్ లంచోడుకులు లేరా, బ్రిటిష్ కొడుకులు అప్పుడు మన దేశాన్ని దోసుకపోయి ఎంత హింసలు పెట్టినారో అవన్నీ అంత ఎట్లా అంటే అన్న ఒక్కటి చెప్తున్నా చూడన్న, ఎవడు బయట వచ్చి మనల్ని ఎవడు ఏం చేయలేడు, మన ఓడే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు, అది మాత్రం ఇవ్వకండి. నిజంగా మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. బ్రిటిష్ నా కొడుకుల గురించి అయితే బాగా చూపించాను, మంచిగా చూపించాను. కళ్యాణ్ రామ్ అయితే బెస్ట్ మూవీ అనిపిస్తుంది. సినిమా అయితే బాగుందన్న, మంచిగా ఉంది.